మా అన్న కూడా అంత క్లోజ్గా ఉంటాడో లేదో తెలియదు, కానీ ఆయన అంత క్లోజ్గా ఉంటాడు. ఇన్నాళ్ళు దూరంగా ఉన్నాడు, ఇప్పుడు క్లోజ్గా దగ్గర అయినాడు. దేవుడు ఇంకా దగ్గరగా జరిపితే ఇంకా బాగుంటుందని కోరుకుంటాను. అది ఉంటుంది, జీవితాంతం మర్చిపో మనం. అయితే గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలుగా ఇక్కడే చేసాం మేము. మా ఫ్యామిలీ కూడా వచ్చింది, అంతా బాగానే ఉంది. కానీ 2 సంవత్సరాలు నేను రాలేదు. పాప అక్కడ కర్నూలులో అక్కడ పోయి చేద్దామని అక్కడికి వెళ్తాం. అయితే పోయిన సంవత్సరము మేము అన్నకి చెప్పిన, అన్న నేను 25వ తారీఖు ఉండనన్నా అంటే సర్లే అని చెప్పాడు. పోయినాము, మేము కర్నూలు పోయినాము, బాగానే బర్త్డే చేసుకున్నాం, అంతా చేసుకున్నాం. లాస్ట్ ఇంకా బైక్ మీద ప్రయాణం చేసేటప్పుడు వస్తున్నాం, దాదాపు నన్నూరు దగ్గరికి వచ్చిన తర్వాత మొత్తం బ్యాక్ పెయిన్ అనేది పట్టేసింది మా భార్యకు. పట్టేస్తే మామూలుగా గ్యాస్ ట్రబుల్ అని చెప్పేసి అక్కడక్కడ గ్యాస్ ట్రబుల్ మాత్రం తీసుకొని వచ్చినాం. వచ్చిన తర్వాత ఇంకా ప్రయాణం వచ్చేసి కొద్దిగా ఎక్కువనే అవుతుంది, కానీ తక్కువ అవుతలేదు. అయితే ఏదో బాగా అర్థం కావడం లేదు, నా పరిస్థితి ఇట్లా ఉంది, ఆమెకి ఇలా అయిపోతుంది అని మా ఊరికి వచ్చే దగ్గరికి వచ్చి ఇంకా ఎక్కువైపోతుంది. నేనేం ప్రాబ్లం ఉంది, ఏమన్నా హార్ట్ ప్రాబ్లం ఉందేమో అని ఎంబడే మన పాండ్యం గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే వాళ్ళు ఏం పట్టించుకోలేదు. అక్కడ ఈసీజీ లేదన్నారు. మళ్ళీ ప్రైవేట్కి వచ్చాము, ఇక్కడ మన పాండ్యంలోనే, వాళ్ళ దగ్గర ఏం లేదు. ఎమర్జెన్సీ శాంతరాంకి వెళ్ళమన్నారు. శాంతరాంకి అప్పుడు నైట్ ఓన్లీ బైక్ మీద ఇంటి ముఖమైన చూసేది లేదు. ఒక ఇంటికాడికి వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నాం, అంతవరకేగా. దాదాపు ఇంటికి 11 అయింది. మళ్ళీ శాంతరాంకి వెళ్తే వాళ్ళు ఏదేదో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తట్టు వాళ్ళు హడావిడి చేసేసరికి మేము భయపడిపోయింది. గుండె వచ్చేసి 30 పడిపోయింది. అనుకున్నాగా ఇది కష్టమే అనుకున్నా, కానీ మళ్ళీ డాక్టర్ ఉండి ఏసీ తీపిచ్చి కొంతవరకు 35 వరకు కొట్టుకుంటుందన్నా, నో ప్రాబ్లము, మీకు అంత అనుమానం ఉంటే రేపు ఉదయం రండి, జనరల్ చెకప్లో చూపించుకోండి అని చెప్తే లేదండి మేము వెళ్ళిపోతామని చెప్పి నేను ఈసీ తీసుకొని వచ్చాను. మళ్ళీ మరుసటి రోజు పోయి నంద్యాలకు ఇండోస్ హాస్పిటల్ పోయి చూపిస్తే 24 hours అబ్జర్వేషన్ మిషన్ పెట్టినారు. అబ్జర్వేషన్ మిషన్ పెట్టినంతసేపు గుండె బాగా ఆడుతుంది. మళ్ళీ మిషన్ తీసేసిన తర్వాత ఏదో మామూలుగా అవుతుంది. ఏందబ్బా ఏంది అర్థం కావాలని చెప్పేసి మళ్ళీ 2 రోజులు ఇంటికాడ పెట్టుకొని 3వ రోజు హాస్పిటల్కి పోతే రాత్రికే మొత్తం టోటల్ బ్లడ్ టెస్ట్ అది మొత్తం చేసిన తర్వాత గుండెకి ఏం ప్రాబ్లం లేదు. అన్నగారికి ఫోన్ చేసి చెప్పిన ఇట్లా సంగతి ఇట్లా హాస్పిటల్కి వచ్చినాము, ఒకవేళ వీలైతే రండి అని అన్నాను. సర్లే అని చెప్పారు. ఆయన ఎక్కడో ఉన్నాడు, రాలేదు నా కాడికి. అయితే అక్కడే బయట ఆమె ఐసీయూలో పండబెట్టినారు. నేనేమో బయట ఏదో కండీలు కాల్చుకుంటా ఏదో మాట్లాడుకుంటుంటే రిపోర్ట్లు చూసిన తర్వాత అన్న ఏం ప్రాబ్లం లేదన్న, అంతా ఓకే అయిపోయింది. ఇది కండకు సంబంధించిన నొప్పి ఉన్నట్టుందన్న, ఒకసారి ఎముకల డాక్టర్లో లేకపోతే నరాలకు సంబంధించిన డాక్టర్లో లేకపోతే వెన్నుముక్క సంబంధించిన డాక్టర్ అక్కడ చూపించమంటే చూపించాం. మళ్ళీ మరుసటి రోజు పోయి బాలాజీ హాస్పిటల్లో నంద్యాలలో పోయి చూపించిన తర్వాత నయమైంది, బాగానే ఉంది అని అనుకుంటూనే ఉన్నా, కానీ అది ఎక్కువ అయితేనే ఉంది. లాస్ట్ పోయి ఎక్స్రే తీసేస్తే ఈమె అరటిగోళలు మోసి అనేది నరం అనేది పట్టుకుంది. ఆ చిన్న నరానికి ఇంచుమించు ఎంత కాదన్నా 50-60 వేలు అయిపోయింది. మేము ఉండే పరిస్థితి ఏమో సెక్యూరిటీ తెలుసు కదా, 15,000 జీతం వస్తుంది, కుటుంబాన్ని పోషించుకోవాలి. ఆ బాధలు అంటే ఆమె సంపాదించిన 50,000 రూపాయలు ఆమెనే పెట్టుకుంది తప్ప ఎటువంటి ఉపయోగం లేదు మాకు అని. సర్లేని ఇంకా బాగానే దాదాపు ఒక 4-5 నెలలు పని పంపించకుండా ఇట్లనే జరుపుకుంటూ ఉంటే ఇంకా ఇద్దరు ఇంటికి కావాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను డ్యూటీకి పోయి డే టైంలో కరువు పని పోతుంటాను అనమాట. ఈ సాక్ష్యం చెప్పింటాను మీకు. మొత్తం కరువు పని అయిపోయిన తర్వాత ఒక అరువు మీద కూర్చొని అంతా మాట్లాడుకుంటుంటే ఎమ్మడే ఇంత తుంట పాము పడింది. ఆ పాము గడిచిందంటే ఆ పాము మందు లేదు. ఎమ్మడే అన్నా ఇట్లా సంగతి అయినా ఇట్లా పడింది, ఏం అర్థం కావడం లేదన్నా, ఏమన్నా క్రిమినల్ ప్రాబ్లం అంటే ఏం కాలే, భయపడకలే అన్నాడు. అదొక గొప్ప సాక్ష్యం, దేవుడు కార్యం చేసినాడు. తర్వాత భార్యాభర్తలు కొట్లాడినాం. ఈ సంవత్సరంలో ఎన్ని జరిగినాయంటే అన్నీ జరిగినా కానీ భయపడాలనుకున్నా కానీ భయపడకపోయినా. కానీ రీసెంట్గా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన అన్న స్టార్ట్ చేసినాడు.
స్టార్ట్ చేసిన సమయంలో ఒక 10 రోజుల తర్వాత నాకు తెలియదు ఈయన ఉపవాసం ఉన్నాడు, నాకేం చెప్పలేదు, చేస్తున్నా అని చెప్పలేదు, లేదంటే స్టార్ట్ చేసినా అని చెప్పలేదు, చేయాలని ఒక మాట చెప్పినాడు. ఒక వారం 10 రోజులు అవుతుంది, ఫోన్ చేస్తున్నాను డైలీ. ఉదయం పూట కంపల్సరీ డే డ్యూటీ పడితే ఫోన్ చేస్తాను, నైట్ డ్యూటీ పడినా ఫోన్ చేస్తాను, డే డ్యూటీ పడినా ఫోన్ చేస్తాను. ఫోన్ చేస్తే నేను ఇట్లా ఉన్నానంటే సర్లే ఓకే లేదు అంటే, ఆ రోజు నుండి దాదాపు ఉపవాసం అయిపోయేంత వరకు భయంకరమైన గుండె దడ, నాకు భయంకరమైన గుండె దడ ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదు. దాదాపు అంటే ఇప్పుడు ఇంతకుముందు ఈయన ప్రార్థన చేసి ఆఫీస్ చుట్టూ కంచేసి పోయినప్పుడు పాములు రాలే, ఏం రాలే, ఏది రాలే ఆఫీస్లోకి, కానీ గుండె భయంకరమైన దడ ఉంటుంది. ఏదో చిన్న వయసు వచ్చింది, ఆల్రెడీ జరిగినదే కదా, రేపు పొద్దున ఏదైనా జరిగితే పిల్లలకు ఇబ్బంది కదా, ఇంతవరకు ఏం అనే ఆలోచన ఒకటి అది ఇప్పుడు పోలే. అయినా అన్నకు ఫోన్ చేసి ఇట్లా సంగతన చాలా భయంకరంగా ఉంది, అర్థం కావడం లేదు. ఆఫీస్లో కూర్చొని మాట్లాడినాం. అప్పుడు ఉపవాసంలోనే ఉన్నాడు, చిన్న ప్రార్థన చేసినాడు. అప్పుడు బాగానే ఉంది అంటే మళ్ళీ రీసెంట్గా దీపావళి పండుగ చేస్తాం మేము. లంబాడోళ్ళు ఎక్కువ దీపావళి పండుగ కదా. నేనేమనుకున్నానంటే మీరు పెట్టకుంటే బాగుంటుంది, ఒకవేళ మీరు పండగ చేసుకుంటారా ఏమన్నా చేసుకోండి, అన్నీ చేసుకోండి, కానీ దయచేసి పెట్టకండి అని చెప్పాను. పెట్టకని చెప్తే వాళ్ళు నా మాట వినకుండా మళ్ళా రీసెంట్గా బొమ్మలు తెచ్చుకొని కుంకుమలు, పసుపులు, బొట్లు గిట్లు అన్నీ పెట్టుకొని అదేదో ఇల్లు ఆకలి కడుక్కొని మళ్ళీ వాసన ఏదో పెడుతున్నాడు. దాదాపు 3 నెలలు 2 నెలలు అవుతుంది. అది పెట్టినప్పటి నుండి దయచేసి నాకు నాకు ఆపరేషన్ జరిగి దగ్గర 8 నెలలు 9 నెలలు పడుతుంది. ఇంతవరకు ఏ అపాయం రాలే, ఏదో గుండె దడ, భయం, అదొకటే తప్ప. ఆమె ఎప్పుడైతే పెట్టిందో మళ్ళీ మోకాల నొప్పి వచ్చింది ఆమెకే. నేను అనుకుంటున్నా ఇవన్నీ వద్దు ప్రభువా, ఏదో బొమ్మలు అయితే ఉన్నాయి, ఆ బొమ్మలు తీసి బయట వాడేటట్టు చేయాలి, ఒకటే మాట అనుకుంటాను లోపల. అనుకుంటున్నాను కానీ అది జరగడం లేదు. దేవుని చిత్తం ఏముందో మనకైతే తెలియదు. అది జరిగిన విషయాలు ఈరోజు సంతోషంగా జీవిస్తున్నాను, సంతోషంగా నడుస్తున్నాను అంటే కేవలం దేవుని కృప, అన్నయ్య ప్రార్థన వల్లనే. చాలామంది అంటారు బంధువులు ఉన్నారు, బంధుత్తులు, అన్నదమ్ములు, బంధువులు ఎవరు రారు మన దగ్గరికి. ఈ మన జానన్న మన పానీయానికి వచ్చి దాదాపు అంటే జూన్లో వచ్చినాడు. జూన్ 1వ తేదీ నుండి ఇంతవరకు ఆయన పరిచయము, ఆయన మాట ఎంత తగ్గింపు అంటే అంత తగ్గించి. ఎంతోమంది దైవ సేవలు చూసినా కానీ ప్రార్థన అయిపోతే నువ్వెవరో నేనెవరు, మళ్ళీ ఫోన్ చేస్తే చెప్పండి సరే మళ్ళీ మాట, అంతవరకు. ఒక ఆత్మీయ తండ్రి కన్నా తండ్రికి తండ్రి. నిన్ను పోయిన వారు ఒక వాక్యం చెప్పినాడు, 3 తండ్రులు, కన్న తండ్రి, ఆత్మీయ తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు. ఆ వాక్యమే నేను. ఈరోజు మా అన్నదమ్ములు ఉన్నారు, అక్కజనులు ఉన్నారు, కానీ ఈరోజు ఒంటరి వాడిని అయిపోయాను. ఒంటరి వాడిని ఎట్లయినారా మీరు అంటారు, మీ భార్య ఉంది కదన్నా, పిల్లలు ఉన్నారు కదంటే దీన్ని చెప్పుకోకూడదు, కానీ అన్నా తెలుసు, నేను ఆయనతో పంచుకున్నాను. సొంత కొడుకే ఒక మాటతోనే అది ఏదో వద్దురా, బయటికి పోవద్దురా, బీడీలు తాగొద్దురా, సీరలు తాగొద్దురా, మందు తాగొద్దురా అని మధ్యాహ్నం కూడా ఒక మాట కొట్టేదాన్ని 10 మందిలో కొట్టినాడు. సంతోషించుకున్నా. సాయంకాలం డ్యూటీకి వచ్చిన తర్వాత అన్న ఇట్లా సంగతి అంటే హోటల్ దగ్గర బాధపడుతుంటే అన్న బాధపడుతాడు. అంటే సొంత వాళ్ళే బాధపడినప్పుడు ఆయన ఎందుకు బాధపడాలి నా కోసం? ఏదో ఒకటి ఉంటుంది కదా. ఇది చెప్పుకోవాలి, చాలాసార్లు చెప్పుకోవాలా, నిలబడాలా. ఎందుకంటే ఒక అనుబంధం అయింది, ఒక దైవ సేవకుడు అయింది. చాలామంది ఇప్పుడు మనం పక్కకి వెళ్తున్నాము, వాళ్ళు పక్కకి వెళ్ళి ఆ యొక్క పోయి చేసేంత వరకే తప్ప తర్వాత మనల్ని ఎవరు పట్టించుకోరు. అవి చాలామంది దైవ సేవలు చూశాను. ఈరోజు డబ్బు ఉంటుంది, డబ్బు వెళ్ళిపోతే డబ్బు విషయం సమస్య కాదు, నిలబడి ఎంతైనా పుట్టించగలుగుతుంది, కానీ డబ్బు శాశ్వతం కాదనుకున్నాను.
నా ధైర్యం ఏంటంటే నేను ఈరోజు ఉన్నా రేపు ఉన్నా లేకపోయినా నా ధైర్యం ఏంటంటే పిల్లలు పెద్దగా చేసినాను, వాళ్ళకి ఏం చేయాలో చేయలేదు. కానీ ఆస్తులు అంతస్తులు ఏం సంపాదలేదు, కానీ చదువులు సంపాదించినాను. ఈ సంవత్సరం పాప డిగ్రీ ఫైనల్ అయిపోతుంది. దయచేసి దేవుని దయ వలన ఇంతవరకు ఏ సబ్జెక్టులో ఫెయిల్ కాలేదు, అన్ని సబ్జెక్టులు తీసుకుంటూ వచ్చింది. అది దేవుడు చేసిన కార్యమే. కొడుకు కూడా ఏ ఇబ్బందులు లేకుండా నేను చదివిస్తున్నానో నాకైతే తెలియదు, కానీ చదివిస్తున్నానే ధైర్యంతోనే సాయంత్రంలో 60,000 రూపాయలు కట్టినాను. దేవుని దేవాలయం ఇప్పటికైతే కొడుకు బాగానే కాలేజ్ పోతున్నాడు. వాళ్ళు ఏదో నాకు సంపాదిస్తారో నేను వాళ్ళ సొమ్ము తింటాను ఉద్యోగం చేసి వాళ్ళు నాకు పెట్టడం కాదు. మా నాయన నాకేం సంపాదలేదు కాబట్టి నేను కష్టమైన సుఖమైన వచ్చిన జీతంతోనే వాళ్ళని చదివించుకుంటూ ఇంతవరకు తెచ్చినాడంటే కేవలం దేవుడు. దేవుడు నమ్మదగిన వాడు. ఒకటి బాగా నేను ఎన్నో యూట్యూబ్లో చూస్తుంటా కదా, చాలామంది విచిత్రంగా మాట్లాడినా అవన్నీ పక్క పెట్టేసి కేవలం మనమైతే ఎవరైతే నమ్ముకున్నామో, ఎవరైతే మనకు అండగా ఉన్నాడో, దైవజనుడు తర్వాత దేవుడు కాదు, దేవుడు ఫస్ట్, దైవజనుడు తర్వాత. ఆయన చేసిన 41 మోకాళ్ళ ప్రార్థన ఎంత అద్భుతం చేశారు, అంత అద్భుతం చేసినారు. నాటికి అన్న మీటింగ్ పెడదామన్నా, శనివారం శుక్రవారం నైట్ అయిపోయింది ఉపవాస ప్రార్థన, శనివారం ఆదివారం ఎట్లా జరుగుతుంది లేదన్నా సపరేట్ మీటింగ్ పెడదామన్నా అంటే ఏం పలకలేదన్న. ఎందుకు మీటింగ్ అంటే ఉపవాసం 40 రోజులు చేసిన ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు దేవుడు ఇచ్చినాడు కాబట్టి ఆ యొక్క ప్రసంగాలు అయినట్టుకు మనకు అవకాశం ఉంది కాబట్టి పెట్టమంటే అన్న ఏం రెస్పాన్స్ చేయాలంటే నేను కూడా పట్టించుకోలేదు. దయచేసి గమనించండి, ఇంతవరకు బ్రతుకున్నామంటే కేవలం దేవుని కృపనే. రేపొద్దున మళ్ళీ April 30 వస్తే 8 సంవత్సరాలు హార్ట్ సర్జరీ జరిగింది. మీరు అనుకోవచ్చు వీడు బాగానే ఉన్నాడు, కానీ వేడి పండు చూడు, మెల్లిపోయిన పొట్ట వైపు చూడు, పురుగులు. చాలామంది సాక్ష్యం తెలుసు, కానీ ఒకటి ఏ రోజు ఉంటానో రేపు ఉంటానో తెలియని దినాల్లో ఉన్నాను. మొత్తానికి అయితే అర్థమవుతుంది. ఎందుకంటే తెలిసిందే కదా, బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉంది. ప్రార్థించండి, దేవుడు కార్యం చేస్తాడు, అంతవరకే. హాస్పిటల్ చుట్టూ తిరిగినా లాభం లేదు, ఎందుకంటే ఆ యొక్క సర్క్యులేషన్కు సర్జరీ లేదంటున్నారు. చేపించే ఓపిక ఉంది కానీ సర్జరీ లేదంటున్నారు. దేవుని చిత్తం అది బ్రతకడమైన. ఇంతవరకు బ్రతికున్నాను. డాక్టర్ 15 ఏళ్ళు ఇచ్చాడు, కానీ దేవుడు 30 సంవత్సరాలు ఇచ్చాడు దైవజనుల ద్వారా. నీకేం కావాలి, నువ్వు భయపడకు, నేను తోడు ఉన్నా అని చెప్పినాడు. ఇంకా అది అంతకన్నా మనకేం కావాలి. అది నెక్స్ట్ వచ్చేసి ఈరోజు దేవుని పుట్టినరోజు. సిమ్మి క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. మీరు బయట సంతోషపడుతున్నా, నేను లోపల సంతోషపడుతున్నాను. ఎందుకు సంతోషపడుతున్నా అంటే ఈరోజు నా కూతురు పుట్టినరోజు కూడా. 19 కంప్లీట్ అయ్యి 20 పడింది. ఇప్పుడు ఆమె కొరకు, ఆమె చదువుల కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థించండి. ఏ ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అప్పుల పాలైనా, అనారోగ్య పాలైనా లాస్ట్ దేవునితోనే వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. అది సహజం. ఎందుకంటే అన్నీ చూసినాను. మతంలో వేరే మతంలో ఉండి మాలలు వేసుకొని అన్నీ చేసినాను, కానీ ఈ దీంట్లో ఉన్నంత సంతోషం దాంట్లో లేదు. ఈ అవకాశం ఇచ్చిన అన్నకు చాలా ఉన్నాయి, కానీ సమయం సరిపోదు. ఎంత సమయం ఇచ్చినాడు, దేవునికి మహిమ కలుగును గాక. చిన్న సన్మానం చేయాలనుకుంటున్నాము మన్నా మినిస్టర్ తరఫున. పాండ్యం యూత్ అన్నగారికి. అక్కగారు రాలేదా? అయ్యగారు, అమ్మగారు రాలేదా? మా కోసం ఎంతో చేసి రాత్రి అనగా పగులనగా పోరాడుతూ ఆ మాత్రం మేము చేయకపోతే ఎట్లయిదా? రండయ్యా, జాన్వస్లీ. తీసుకురా కుర్చీలో
బ్రాహ్మణ పాండ్యం యూత్ ఓన్లీ అంకుల్సే అని అందరూ స్టీఫెన్ అంకుల్ అంటారు. ఓన్లీ అంకుల్సే. జానేసి అంకుల్, అబ్రహాం అంకుల్, స్టీఫెన్ అంకుల్, ఇంకెవరున్నారు, దావిద్ అంకుల్, ఏసన్ అంకుల్, విడదీయగలమా ఎవరైనను మరి ఏదైనను అనుబంధము మన బంధము జగమెరిగిన నా యేసు రాజా రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము 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 విడదీయగలరా ఎవరైనానో మరి ఏదైనానో విడదీయగలరా ఎవరైనానో మరి ఏదైనానో అనుబంధము 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 నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించదయ్యా.